నమస్తే. వీడియో స్టార్ట్ చేసే ముందు బీఆర్ఎస్ నాయకుడు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఒకసారి చూడండి. ఇక ఇంకొక పెద్ద దొరికిపోయారు అడ్డంగా ఎక్కడదా అనేది మీకు ఇప్పుడు చెప్తా. ఇక దొరికిపోయింది ఎక్కడ అంటే ఈ సెంటర్ నంబర్ 19లో కాంగ్రెస్ పార్టీ, ఇది నా 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 ప్యూర్ నా అభిప్రాయం, నాకున్న పెద్ద అనుమానం, ఇది నా అనుమానమే కాదు, ఈ రాసిన 21,093 మంది ఉన్న ప్రతి ఒక్కరి అనుమానం. ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, ఈడ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ వారి కోడలు, ఆమెకి ర్యాంకు 206 వచ్చింది. ఆమె సెంటర్ ఎంత? ఆమె సెంటర్ నంబర్ 19, అంటే కోటి ఉమెన్స్ కాలేజ్లో సెంటర్ నంబర్ 19లో ఆమెకు ఉంటుంది. ఈమెది 206 ర్యాంక్ ఈమెకు వచ్చింది. ఎస్టీలలో చూస్తూ ఉంటే ఈమెకి నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఉన్న 21,093 మంది కాకుండా ఎక్స్ట్రా ఉన్న 10 మందిలో ఏదైతే వీళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసిర్రో 21,103 మందికి, దాంట్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారి కోడలికి ఇచ్చిర్రు అనేది నా పూర్తి అనుమానం. ఇది కూడా మళ్ళీ సెంటర్ తన ఎగ్జామ్ ఎక్కడ రాస్తుంది? సెంటర్ నంబర్ 19లో కోటి ఉమెన్స్ కాలేజ్లో, ఎక్కడైతే కేవలం అమ్మాయిలే రాస్తారో వాళ్ళ అబ్బాయిలు ఉండరు. మరి దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విన్నారు కదా, మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత వ్యవసాయ శాఖ కమిషన్ మెంబర్గా ఉన్న రాములు నాయక్ కోడలికి ఈ ర్యాంక్ ఎట్లొచ్చింది. సో ఇందులో ఏదో గోల్మాల్ జరిగింది గ్రూప్ 1 ఎగ్జామ్స్ వాల్యుయేషన్లో అన్నది కౌశిక్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. దీని మీద మాట్లాడడం డైరెక్ట్గా నా ముందు రాములు నాయక్ గారిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నమస్తే రాములు నాయక్ గారు. నమస్తే. చాలా రోజుల తర్వాత. సో ఎనీవే, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తున్నారు? సరే, మీరు ప్రెస్ మీట్ పెట్టినారు, బట్ ఆయన చాలా ఓపెన్గా రాములు నాయక్ కోడలికి ర్యాంక్ ఎట్లొచ్చింది, ఫస్ట్ ర్యాంక్ అన్నది ఆయన అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ర్యాంక్ వస్తుంది. చదువు సరిగ్గా చదవకపోయి ఆ తల్లి మాద ఇంట్లో 18 గంటల చదువు చదువుతారు, రాత్రి పగలు పుస్తకాలకు అసలు తీరిక లేకుండా మేము గిట్ట ఏం పని చెప్పాము ఆమె చదువే ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో చదివించినాం. ఆమె ఫస్ట్ గ్రూప్ 1కి పోలే. ఆమె పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఎక్కడైతే యూపీఎస్ ఉందో అక్కడ బాలలత మేడం అయితే ఏదైతే ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ఆమె కోచింగ్ తీసుకుంటుంది. ఓకే. కోచింగ్ తీసుకున్న సందర్భంలో ఇది గ్రూప్ 1 పడ్డది. గ్రూప్ 1 పడితే ట్రై చేద్దామని చేసిన తర్వాత 472 మార్కులు వచ్చాయి. ఆమె ఫస్ట్ నుంచి చాలా క్లేవర్ అమ్మాయి. ఆమె 10th క్లాస్లో ఉన్నప్పుడు 600కు 567 మార్కులు వచ్చినాయి, అంటే దాదాపు 95% వచ్చాయి. ఓకే. తర్వాత అగ్రికల్చర్ బీఎస్సీలో ఈమె అశ్వరావుపేటలో చేసిన తర్వాత మొన్న వరదలలో కొట్టుకుపోయిన అమ్మాయి అశ్వని నాయక్ ఏదైతే ఉందో, ఇద్దరు క్లాస్మేట్. ఓకే. ఆమె 6 గోల్డ్ మెడల్ సాధించింది ఆ అమ్మాయి. నేను మొన్ననే డిక్లేర్ చేసిన అశ్వని నాయక్ గోల్డ్ మెడల్కు 5 లక్షల రూపాయలు నేను ఏంటంటే గవర్నర్ చేతుల మీదుగా పోతుంది, ప్రతి సంవత్సరం యూనివర్సిటీ ఉందని రోజులు ఉంటుంది అనేది మా క్లాస్మేట్. ఓకే. అమ్మాయి క్లాస్మేట్ కదా, ఒకసారి పోయి మహిబాద్ వాళ్ళ ఇంటికి పోయి చూసిన వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనం ఏదన్నా సాయం చేస్తే పాపం ఎప్పుడన్నా ఉంటుంది అని వాళ్ళకు సంజాయించి, మీ భర్త చనిపోయిందమ్మా, మేము ఉందాము, మీకు ఏదన్నా మీకు కష్టం వచ్చినప్పుడు ఓకే మాకు తప్పకుండా చెప్పండి అనే ఉద్దేశంతో రాములు నాయక్ ఇది చేస్తూ ఉంటాడు. ఆ రోజుల్లోనే అన్నది, మామ నేను చదువుతా, ఇది రాజకీయంగా మళ్ళీ నీకు మీద ఏదైనా బుడిద జల్లే అవకాశాలు ఉన్నాయి, నేను 100కు 100% గ్రూప్ 1 కొడతా. నేనన్నా, అమ్మ చదువు, నాకు ఈ జాబ్ కాదు ఇంపార్టెంట్, నువ్వు చదివిన తర్వాత నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నువ్వు చదివి ఐఏఎస్ అవుతావు అనేది నాకు నమ్మకం ఉంది. నువ్వు అగ్రికల్చర్ బీఎస్సీ చేసినప్పుడు గిట్ట నంబర్ 1 స్టూడెంట్. ఆమె మ్యారేజ్ అయిన 5 సంవత్సరాల మా మనమని ఎత్తుకొని ఆ ఎగ్జామ్ రాసి అన్ని దాంట్లో ఫస్ట్ క్లాస్గా ఎక్కడ తప్పిపోకుండా పాస్ అయిన తర్వాత అందులో భాగంగా చదువు అమ్మ అంటే
చదివిన తర్వాత మొన్న జరిగిన ఏది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రాములు నాయక్ కనుక ఇన్ఫ్లుయెన్స్ కనుక చేస్తే వీళ్ళ లేక వీళ్ళ గవర్నమెంట్ల పేపర్లు లీకులు ఆ లీకులు ఈ లీకులు కాలేదు కదా. ఒక సిస్టమేటిక్గా జరిగింది, ఒక పారదర్శకంగా. ఇక ఇప్పటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, టీఎస్పీ చైర్మన్ గైట కానివ్వండి, ఎవరికి ఇది లేకుండా చాలా పక్కడబందీగా ఎవరి మార్కులు ఎంత వచ్చినాయో వాళ్ళు లిస్టుల్లో పెట్టి వాళ్ళకు సెలక్షన్స్ ఇచ్చారు. గ్రూప్ 1 ఒకటే రాసిందా? గ్రూప్ 1 రాసింది, గ్రూప్ 2 రాసింది, గ్రూప్ 3 రాసింది, గ్రూప్ 4 4 వచ్చినాయి. గ్రూప్ 4 ఇప్పుడు ఆమె జాబ్ చేస్తుంది ఎక్కడ? మన నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ కార్పొరేషన్ లా. తర్వాత గ్రూప్ 3 వచ్చింది, గ్రూప్ 3 క్వాలిఫై అయింది. మళ్ళీ గ్రూప్ 2 రిజల్ట్ వచ్చింది, గ్రూప్ 2 క్వాలిఫై అయింది. గ్రూప్ 1 వచ్చింది, గ్రూప్ 1 క్వాలిఫై అయింది. రాములు నాయక్ ఒక దాని మీద ప్రెజర్ తీసుకొచ్చి ప్రభుత్వం చేసిండు అనుకుందాం. తర్వాత ఎవరు చేసిండు? వీళ్ళు అయ్యే చేసిండా, లేకుంటే కేసీఆర్ చెప్పిండా, కేటీఆర్ చెప్పిండా, హరీష్ రావు చెప్పిండా? చదువుకున్నలకు ఒకటే నెలలో 4 జాగాల 4 జాబులు వస్తే ఆమెకు టాలెంట్ లేదంటారా? చదువుకున్న వాళ్ళు ఎక్కడన్నా చదువుకుంటారు. మొన్న రాసిన గ్రూప్ 2, గ్రూప్ 3నా లేకపోతే అంతకు ముందా? మొన్న రాసిన గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, గ్రూప్ 4, గ్రూప్ 1 దాంట్లో కూడా మొత్తం 4కి 4 క్వాలిఫై అయింది. ఇప్పుడు ఆమెకు ఇది లేదు. ఆయన కోడలు ఆయన ఏదో మాయ మాటలు చెప్పి ఇది చేసినట్టు జరిగే పనేనా?